సో, ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి కోవిడ్-19. సో, ఇప్పుడు కోవిడ్ మళ్ళీ రిటర్న్ అయింది. అందరూ మళ్ళీ పానిక్ సిట్యుయేషన్ కొంతవరకు కనపడతా ఉంది. కేసెస్ 1000 పైన ఇండియాలో మనకు నమోదయ్యాయి. ఆహ్, మరణాల శాతం కూడా మనకు అటు అటు కనపడతా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు రీసెంట్‌గా కేరళలో కూడా 7 మరణం చెందినట్టు కోవిడ్‌తోని అండ్ మన ఈవెన్ హైదరాబాద్‌లో కూకట్పల్లిలో కూడా ఒక డాక్టర్‌కి వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. మళ్ళీ కోవిడ్ ఎందుకొస్తుంది? కోవిడ్ రాకుండా మనం ఎలా ఉండాలి? ఒకవేళ వస్తే ఎలా రికవర్ అవ్వాలి? సో, ఇంతకుముందు గూడా కోవిడ్ స్టార్ట్ అయిన టైంలోనే మేము చాలా వీడియోస్ చేయడం జరిగింది. కోవిడ్‌ని మనము అందరం గూడా మాస్ లెవెల్ ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఎపిడమిక్స్ వస్తాయో కంప్లీట్‌గా హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఎంతమందిని మనము హాస్పిటల్‌లో మనము భర్తీ చేయగలము? అండ్ ఎంతమంది హాస్పిటల్ కేర్‌ని వాళ్ళు ఎఫోర్డ్ చేయగలరు ఇక్కడ ఈ ప్రశ్న. సో, అండ్ కోవిడ్ ఏంటి అసలు? కోవిడ్ వల్ల మనకొచ్చే ప్రాబ్లమ్ ఏంటి? అదొక జలుబు వైరస్ లాంటిది. మనకు జలుబు లక్షణాలొస్తాయి. కొంచెం ఒళ్ళు నొప్పులొస్తాయి. సో, తీవ్రమైన జలుబు ఇలాంటి లక్షణాలే మనకొస్తాయి గదా! సో, ఆల్మోస్ట్ జలుబుకి ఎలా ట్రీట్మెంట్ జరుగుతుందో అలాంటి ట్రీట్మెంట్ సరిపోతుందా దీనికి అని చాలా మందికుంది. సో, ఆ టైంలో గూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఆయుష్‌కి మేము సలహాలివ్వడం జరిగింది. ఎందుకంటే కంప్లీట్‌గా ఆ టైంలో హెల్త్ కేర్ సిస్టమ్ అనేదే కంప్లీట్‌గా కుప్పకూలిపోయింది. సో, ఇంట్లో ఆయుధాలున్నాయి. దాని ద్వారా మన రోగనిరోధక శక్తి అనే ఒక వ్యవస్థని మనం కొంత బలపరుచుకొని, ఆ లక్షణాలని కూడా మనం ఫైట్ చేయొచ్చు. కోల్డ్ సంబంధించి ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికి కూడా కామన్ కోల్డ్‌కి కూడా వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ లేదు అనే విషయం మనందరం తెలుసుకోవాలి. సో, కోవిడ్‌కి కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ లేదు అనే విషయం ప్రతి ఒక్కరు ఫస్ట్ తెలుసుకోవాలి. సో, కోల్డ్ అనేది ఈ ఈ వైరస్ అనేది అదొక 10 డేసో, 15 డేసో మన బాడీలో అది ఉంటుంది. ఆ 10-15 డేస్ ఏదైతే మేనిఫెస్టేషన్ పీరియడ్ ఉందో, ఆ పీరియడ్ మన శరీరం మొత్తం గూడా మన ఇమ్యూనిటీ మొత్తం గూడా దాంతోని ఫైట్ చేయాలి. దాన్ని డిఫీట్ చేయాలి. దాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయాలి. సో, అంతకంటే అంటే ఒకవేళ మనం చూసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ పరంగానే మనుషుల్ని మనం స్టడీ చేస్తే కొంతమందికి వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. కొంతమందికి బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉంది. కొంతమందికి అలెర్జీస్ ఆర్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. అంటే వీక్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళు కొంతకాలం సఫర్ అవుతారు. వాళ్ళకి జలుబు, ఇలాంటి తీవ్రమైన తలనొప్పి, బాడీ పెయిన్స్ ఈ లక్షణాలు వస్తాయి. కొంత సఫర్ అవుతారు. అండ్ వాళ్ళ ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ అవుతారో వాళ్ళు అలాగా మళ్ళీ రికవర్ గూడా అయిపోతారు. అదే బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు చాలామంది వాళ్ళకి ఏమీ దానివల్ల ఎలాంటి లక్షణాలు ఉండవండి. ఎందుకంటే వాళ్ళ బాడీకి ఆ వైరస్ వస్తుంది. వాళ్ళ ద్వారా ఇంకొకరికి పాస్ అవుతుంది. కానీ వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలిగించదు. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి. తర్వాత ఎక్కువ ఇబ్బంది పెడుతుంది ఎవరిని, ప్రాణాంతకంగా మారుతుంది ఎవరికి అనంటే అలెర్జీస్ అండ్ ఆటో ఇమ్యూనిటీ కండిషన్స్. అంటే ఇక్కడ ఆటో ఇమ్యూనిటీ అనేది విషయం మీకు తెలుసుకోవాలి. సో, మీ బాడీలో ఎలాంటి ఫారెన్ బాడీ వచ్చినా ఆటో ఇమ్యూనిటీ అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్‌కి ఐక్యూ లేదండి. అంటే ఇప్పుడు మనుషుల్లోనే మనం చూద్దాం 3 రకాలు ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ గాని లేకపోతే మన ఉగ్రవాదులు మన మీద దాడి చేశారనుకోండి. కొంతమంది భయంతో తలదాచుకుంటారు. కొంతమంది రెసిస్ట్ చేస్తారు వాళ్ళని. కొంతమంది తిరగబడి వాళ్ళని కొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. సో, ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఆటో ఇమ్యూనిటీ అంటే తిరగబడి కొట్టే టైప్ అనమాట. అంటే మన శరీరాన్ని మీదనే దానికి ఐక్యూ లేదు. మంచి, చెడు తెలుసుకునే సామర్థ్యం దానిలో లేదు. సో, అది తిరగబడి మన అవయవాల్ని కొట్టేస్తుంది. సో, చాలామంది బాలసుబ్రహ్మణ్యం గారు గాని, వీళ్ళకి కానీ వాళ్ళందరికీ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం వల్ల వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ వైరస్ వెళ్ళగానే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ యాక్టివ్ అయిపోయి దేన్ని ప్రొటెక్ట్ చేయాలి, దేన్ని డ్యామేజ్ చేయాలనే ఐక్యూ దానికి లేకపోవడం వల్ల సీరియస్ ఆర్గన్ డ్యామేజ్ చేస్తది. అండ్ అలాంటి పేషెంట్స్‌కి వాళ్ళు స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతా ఉంటుంది. ఎందుకు ఇమ్యూన్ సిస్టమ్‌ని సప్రెస్ చేయడానికి. అయితే స్టెరాయిడ్స్ తట్టుకునే శక్తి కూడా అందరికి ఉండదండి. సో, చాలామంది స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చనిపోతున్నారు. అండ్ స్టెరాయిడ్స్ మీద సేవ్ అయిన పేషెంట్స్‌కి చూసుకుంటే ఆ టైంలోనే మనకి ఎంతోమంది పేషెంట్స్ వాళ్ళు యంగ్ స్టూడెంట్స్ చాలా మందికి హిప్ జాయింట్స్ కుళ్ళిపోవడము, తర్వాత గుండె జబ్బులు రావడము, పక్షవాతాలు రావడము, సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆఫ్టర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. సో, ఇక్కడ మేము ఆయుష్ గవర్నమెంట్‌కి ఆ టైంలో కోవిడ్ వచ్చిన కొత్తలోనే సలహాలిచ్చాము. మనం మాస్ లెవెల్‌లో జనాల్లో ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి ఇంట్లో ఉన్న వజ్రాయుధాలనే వాడుకుందాము. ఇంట్లో ఉన్న వజ్రాయుధాలు ఏంటి? మీ ఇంట్లో ఉన్న కిచెన్ హోమ్ రెమెడీస్ అండి. అంటే ఏమేమున్నాయి?
జింజర్, టర్మరిక్, తర్వాత పెప్పర్. వీటితోని మనం తక్కువ మోతాదు ఏసి మనం కషాయంలాగా చేసుకొని దీన్ని ఒక హెర్బల్ డికాక్షన్ లాగా తాగడం వల్ల కోల్డ్, ఫ్లూకి అండ్ ఫ్లమ్ కట్ డౌన్ చేయడానికి, ఆ ఫ్లూ వల్ల మనకేంటి ఫ్లమ్ ఎక్కువ జనరేట్ అవుతా ఉంటది ఎలర్జీ ట్రిగ్గర్ అయ్యి. సో, మనకు ఫ్లమ్ కట్ డౌన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ చాలామందికి మనం రెగ్యులర్‌గా అశ్వగంధ తీసుకోమని చెప్తా ఉంటాం. సో, వీక్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళందరూ గూడా నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళందరూ గూడా రెగ్యులర్‌గా అశ్వగంధ రోజుకో టాబ్లెట్స్ మనకెక్కడైనా దొరుకుతున్నాయి. ఎనీ హెర్బల్ మెడిసిన్ షాప్, ఆయుర్వేదిక్ షాప్‌లో వెళ్ళిపోతే మీకు అశ్వగంధ మంచి క్వాలిటీ అశ్వగంధ తెచ్చుకోండి. రోజు పొద్దున ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్ ఏసుకోండి. అట్‌లీస్ట్ ఇట్లాంటి ఎపిడమిక్ టైమ్‌లో అయినా ఏసుకోండి. దానివల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు అలర్ట్‌గా ఉంటుంది. ఎక్కువగా అలర్ట్ ఉండడం వల్ల, లేకపోతే మీకు ఒకవేళ వైరస్ వచ్చినా గూడా తక్కువ సమయంలోనే మీరు రికవర్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది. అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా ఓవర్‌కమ్ అవుతుంది. ఎపిడమిక్ సిట్యుయేషన్‌లో ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ ఎపిడమిక్స్ వచ్చినప్పుడు జనాలు ఎక్కువ స్ట్రెస్‌కి గురవుతారు. భయాందోళన చెందుతారు. దానివల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ బాగా పడిపోతుంది. సో, అశ్వగంధ ఈవెన్ స్ట్రెస్ రెసిస్టెన్స్ కూడా పెంచుతుంది. అంటే స్ట్రెస్ తట్టుకునే శక్తి సామర్థ్యాలు కూడా పెంచుతుంది. అండ్ ఇక్కడ చాలామంది డాక్టర్స్ ఒక కాన్స్పిరసీ థియరీ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే హాస్పిటల్స్‌కి ప్రజలు వెళ్ళడం తగ్గిపోతుందో, డయాగ్నోస్టిక్ సెంటర్స్‌కి వెళ్ళడం తగ్గిపోతా ఉందో, ఎప్పుడైతే హాస్పిటల్ హెల్త్ కేర్ సిస్టమ్ అంతా గూడా జనాలు దూరం అవుతా ఉన్నారు. మళ్ళీ హెల్త్ కేర్ మీద అవుతున్నారు. అప్పుడు ఇలాంటి న్యూస్ ఒకటి తీసుకొస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. ఈ ఫార్మా కంపెనీస్, బిగ్ ఫార్మా జైంట్స్ వీళ్ళు కాన్స్పిరసీస్ క్రియేట్ చేస్తా ఉంటారు ఇలాంటివి. దానివల్ల భయాందోళన పెరుగుతుంది. జనాల తాకిడి మళ్ళీ హాస్పిటల్స్ వైపు పెరుగుతుంది. సో, చాలా రినౌన్డ్ డాక్టర్సే ఓపెన్ అయ్యి ఈ విషయాలు కూడా చెప్తా ఉన్నారు. సో, ఇలాంటి కాన్స్పిరసీ థియరీస్ కూడా ఉంటాయనే విషయం కూడా మీరు తెలుసుకోండి. సో, దాంట్లో వచ్చే న్యూస్‌ని మీరు అతి సీరియస్‌గా తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. కొంచెం ఆల్రెడీ మనకు కోవిడ్ చాలా సార్లు వచ్చింది, పోయింది. వైరస్ అనేది ఎప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంటది. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటది. దాని తగ్గట్టుగా మన ఇమ్యూన్ సిస్టమ్‌ని కూడా మనం ఎవాల్వ్ చేసుకోవాలి. ప్రకృతికి ఎక్కువ కనెక్ట్ అయితేనే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎవాల్వ్ అవుతుంది వైరస్, బ్యాక్టీరియాకి ధీటుగా. సో, ప్రకృతికి ఎక్కువ కనెక్ట్ అవ్వండి. పొద్దున్న లేసి సూర్యరశ్మికి తగలండి. మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. కొంచెం పార్కులు గట్రా బయటికెళ్ళేసి వాకింగ్ చేయండి. నేచర్‌లో కొంచెం వాకింగ్ ఇవన్నీ చేయండి. అండ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఎవరికి ఎలాంటి వైరస్ ఉందో మనకు తెలీదు గదా! అండ్ కంపల్సరీ మనం శానిటైజర్ ఇలాంటివి ఎమర్జెన్సీలో వాడండి. వీలైనంత మట్టుకు చేతులు కడుక్కునే ప్రయత్నమే చేయండి. ఓవర్ శానిటైజేషన్ వల్ల గూడా మన చేతికి సంబంధించిన సూక్ష్మ రంధ్రాలు క్రియేట్ అయ్యి, దాని ద్వారా గూడా ఈ కెమికల్స్ ఎక్కువగా పెనిట్రేట్ అయ్యి, దానివల్ల గూడా మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్రప్ట్ అయ్యే అవకాశాలున్నాయి. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. కోవిడ్‌తోని మనం పానిక్ అవ్వడం వల్ల ఏమీ జరగదు. సో, ఆయుష్ గూడా ఆ టైంలో మేమిచ్చిన గైడ్‌లైన్స్ మమ్మల్ని మెచ్చుకొని మాకు లెటర్స్ కూడా పంపించడం జరిగింది. ఎక్స్‌పర్ట్ కమిటీ కూడా మీరిచ్చిన సలహాలు అంగీకరించారని జెప్పేసి మాకు ధన్యవాదాలు గూడా తెలియజేశారు. సో, మళ్ళీ అదే రిపీట్ అవుతా ఉంటది. సో, మీరు నేను చెప్పిన హోమ్ రెమెడీస్ ఇవి ఫాలో అవ్వండి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయండి. ఇమ్యూన్ సిస్టమ్‌ని కాపాడుకోండి. ఇమ్యూన్ సిస్టమ్‌ని బలోపేతం జేయండి. ఇలాంటివి ఎన్నో ఎపిడమిక్స్ ఇంకా ముందు ముందు చాలా రాబోతున్నాయి. సో, అందరూ గూడా మా వీడియోస్ చూడండి. సెల్ఫ్ హెల్త్ కేర్ పైన మేము ఎన్నో వీడియోస్ చేస్తా ఉన్నాం. ప్రతి రోగాన్ని మనం మూలాల నుంచి ఎలా వైద్యం చేసుకోవచ్చు, ఎలా డ్రగ్‌లెస్‌గా గానీ, సర్జరీస్ లేకుండా ఎలా బాగుపడొచ్చు, డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ ఎలా సపోర్ట్ చేస్తుంది వైద్యానికి, ఎలా రేపు ఫ్యూచర్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉండదు. ఎన్నో విషయాలు మేము కంప్లీట్‌గా ప్రతి వీడియో ఒక నాలెడ్జ్ పిల్ లాగా మీ ప్రివెంటివ్ హెల్త్ కేర్ పరంగా మీకు అందరికి కావాల్సిన నాలెడ్జ్‌తోని మిమ్మల్ని సశక్తులుగా మారుస్తా ఉన్నాం. సో, దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ అవేర్‌నెస్ పెంచడం వల్ల మనం చాలా మందికి భయాందోళన అనేది తగ్గించడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరికి ఈ వీడియో స్ప్రెడ్ చేయండి. మా వీడియోస్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. సో దట్ ఎంబడెంబడే మీకు కొత్త వీడియోస్, అప్డేట్స్ వస్తా ఉంటాయి. సో, దయచేసి ఈ మెసేజ్‌ని స్ప్రెడ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.